జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి కొన్ని సింపుల్ రీజన్స్ చాలు. ఒక సీవీలో ప్రాబ్లమ్ ఉన్నా, మన ఫార్మాట్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, మన గురించి డీటెయిల్స్ తప్పుగా రాసినా, ఒక చిన్న ఒక చిన్న తప్పు మన సైడ్ నుంచి చాలన్నమాట మన జాబ్ అప్లికేషన్ మొత్తాన్ని రిజెక్ట్ చేయడానికి. ఈరోజు మనం టాప్ 5 సీవీ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక సీవీలో లేదా రెజ్యూమేలో ఎలాంటి మిస్టేక్స్ ఉంటే మన జాబ్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. మనం ఎలాంటి వాళ్ళం, మన ఎక్స్‌పీరియన్స్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి అనేది మనకంటే ముందుగానే ఒక రిక్రూటర్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మన సీవీ. సో సీవీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ రిప్రజెంటింగ్ అస్. ఒక పేపర్ ఫామ్‌లో ఉన్న మనం అది. సో మనల్ని రిప్రజెంట్ చేస్తుందనమాట. మన స్కిల్స్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మనం ఏం అచీవ్ చేసాం ఏంటనేది. సో అలాంటి సీవీని మనం రాసేటప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన జాబ్ అప్లికేషన్ మొత్తం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. వాటి నుంచి మనం ఎలా బయటకు రావాలి, ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సీవీలు అప్లోడ్ చేసేటప్పుడు మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. సో అందులో మేజర్గా రిక్రూటర్స్ మనల్ని ఈజీగా ఐడెంటిఫై చేసేది ఏంటంటే, ఫస్ట్‌ది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్. కామన్‌గా మనం సీవీ రాసేటప్పుడు, అప్లికేషన్ చేసేటప్పుడు కంగారులో ఉండిపోతాం కాబట్టి మనకి ఇమ్మీడియట్‌గా సీవీని చేంజ్ చేసేసి అప్లై చేస్తూ ఉంటాం. బట్ చిన్న చిన్న గ్రామర్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ మర్చిపోతూ ఉంటాం అనమాట. మన సీవీని రివ్యూ చేసేటప్పుడు ఏదైనా మనకు ఒక హైరింగ్ మేనేజర్ గాని డౌట్ వచ్చిందనుకోండి, ఏంటి చిన్న చిన్న మిస్టేక్స్ స్పెల్లింగ్ గ్రామర్స్ ఉన్నాయనుకోండి, మనం కేర్‌లెస్‌గా ఉన్నాం, మనకి ఇంట్రెస్ట్ లేదేమో అప్లై చేయడానికి, ఏదో ర్యాండమ్‌గా అప్లై చేసాం అనిపిస్తుంది అనమాట. అంత మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయదనమాట మన మీద. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే అప్లై చేసే ముందు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మన సీవీని మనం అప్లోడ్ చేయాలన్నమాట ఏదైనా జాబ్ అప్లికేషన్‌కి. నెంబర్ 2 లయింగ్ ఆర్ ఎగ్జాగరేటింగ్. సో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఉన్నట్టు, స్కిల్స్ నేర్చుకోకపోయినా ఉన్నట్టు, సర్టిఫికేషన్స్ లేకపోయినా ఉన్నట్టు అవన్నీ మన సీవీలో రాసామనుకోండి, ఇప్పుడు కాకపోయినా ఇంటర్వ్యూ టైంలో అయినా దొరికిపోతాం. బట్ దట్ విల్ గివ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. సో గుర్తుపెట్టుకోండి, మీకున్న ఎక్స్పీరియన్స్ని క్లియర్గా రాయండి. మీకున్న ఎక్స్పోజర్ని క్లియర్గా ఆ జాబ్ డిస్క్రిప్షన్కి చూసుకొని ఏదైతే మీకు కనెక్ట్ అవుతుందో దాన్నే రాయండి. అలా కాకుండా మనకు నచ్చినట్టు మొత్తం రాసామనుకోండి, అట్లీస్ట్ మన ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినా కూడా అక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కంపెనీలో నెక్స్ట్ టైం మనం కన్సిడర్ చేసుకోరనమాట. సో ఈ తప్పుని ఎప్పుడూ చేయకండి. అండ్ నెంబర్ 3 బ్యాడ్ ఫార్మాటింగ్. ఇది క్వైట్ కామన్గా జరుగుతూ ఉంటుంది. సో హెడ్డింగ్స్ ఒక ఫార్మాట్లో పెడతాం, ఒక సైజులో పెడతాం, కిందకు వచ్చిన తర్వాత బాడీని ఒక సైజులో పెడతాం కామన్గా. బట్ చాలా రకాల బోల్డ్ సెంటెన్స్ పెడతా ఉంటాం, సెంటెన్స్ని సైజు మార్చుతూ ఉంటాం, కింద ఒక సెంటెన్స్ పెట్టి దాని సైజు మార్చుతూ ఉంటాం, మళ్ళీ డేట్ ఫార్మాటింగ్ సైజు మార్చుతూ ఉంటాం, ఎక్స్పీరియన్స్ ఫార్మాట్ మార్చుతూ ఉంటాం, లోపల అన్ని కొన్ని బోల్డ్ చేస్తూ ఉంటాం, కొన్ని ఇటాలిక్ స్టైల్లో పెడతా ఉంటాం. సో ఫార్మాట్ ఎప్పుడైనా క్లియర్గా నీట్గా ఉండేలాగా చూసుకోండి. నేను కింద ఇచ్చాను చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్లో, వాటిని క్లియర్గా చూసుకోండి. ఎప్పుడైనా సీవీలో మేజర్గా మనం మంచి సీవీ రాసేటప్పుడు ఈ ఫార్మాట్ని యూజ్ చేస్తాం అనమాట. సో 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. బోల్డ్ ఫార్మాట్లు లైక్ డిఫరెంట్ స్టైల్ ఫార్మాట్లు వాడడం మంచిది కాదు సీవీలో. ఇట్ వోంట్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ టు ది రిక్రూటర్. సో దాన్ని ఒకసారి నెక్స్ట్ టైం ఈ సీవీ అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని అవాయిడ్ చేయండి అనమాట. అండ్ నెంబర్ 4 లిస్టింగ్ ఓన్లీ డ్యూటీస్. సో కామన్గా ఏదైనా జాబ్కి మనం హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మన దగ్గర ఇన్నోవేషన్ ఏముంది, మనం కొత్తగా ఏం చేసాం. అంతేకాకుండా పాత జాబులో ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో సేమ్ అవే డ్యూటీస్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బట్ మన ఇన్నోవేషన్ ఏముంటుంది. సో ఇన్నోవేషన్ వాళ్ళకి అర్థం కాకపోతే ఏమనుకుంటారు, ఓకే ఇచ్చిన జాబుని చేయగలరు కానీ ఇన్నోవేషన్ మన జాబ్లో చేస్తారో లేదో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఏదైతే మీరు కొత్తగా ఇన్వైట్ చేశారో, టీంలో కాంట్రిబ్యూట్ చేశారో, మంచి వాల్యూ క్రియేట్ చేశారో టీంలో, మీ సొంతంగా మనం సీవీలో రాయాలన్నమాట. మీ సొంతంగా ఏం డెవలప్ చేశారనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఓన్లీ డ్యూటీసే రాశారనుకోండి, ఇట్ వోంట్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ టు ద రిక్రూటర్, రైట్. అండ్ నెంబర్ 5 యూజింగ్ కామన్ ఫ్రేజెస్. సో కామన్గా ఏం చేస్తాం, మనం మన ఫ్రెండ్ సీవీనో తీసుకొని దాన్ని ప్రతిదానికి మారుస్తూ ఉంటాం అనమాట. చాట్ జీపీటీలో యాడ్ చేస్తూ ఉంటాం. కామన్ ఫ్రేజెస్ ఎలా ఉంటాయి, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ పర్సిస్టెన్స్ అబౌట్ వర్క్. సేమ్ ఇవే కామన్ ఫ్రేజెస్ ఓల్డ్ స్టైల్లో రాసామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఓల్డ్ స్టైల్లో సీవీలో రాశారు, బట్ ఇది కామన్గా ప్రతి వాళ్ళు రాసేదే, వీళ్ళ దగ్గర కొత్తగా ఏముంది, వాళ్ళ ఇన్నోవేషన్ ఏముంది. సో ఎప్పుడైనా రాసేటప్పుడు ఏంటంటే మనం అచీవ్ చేసింది ఏముంది అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట. సో మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ సీవీ చూసినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగ్లోకి వెళ్ళిపోవాలి. మన అచీవ్మెంట్స్ కానీ, మనం కొత్తగా ఇన్నోవేషన్స్ కానీ మనం ఏం చేసినా, ఏదైనా రిడక్షన్ చేసినా, ఏదైనా మంచిగా ఇంప్రూవ్ చేసినా ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యేలాగా రాయాలన్నమాట. ఈ కొన్ని మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మన నెక్స్ట్ జాబ్ అప్లికేషన్ కొంచెం మంచిగా కన్సిడర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో.